వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాకి చెందిన కుర్వీకి రావడం జరిగింది. మనతోటి తెలంగాణ ఉద్యమకారులు గారు ఉన్నారు. పేరు వచ్చేసి గాడిపల్లి రాములు గారు. నమస్తే సార్, బాగున్నారా? బాగా. ఓకే సార్, ఉద్యమంలో మీరు ఏం చేశారు సార్? మీ పాత్ర ఏంటి? ఉద్యమంలో అంటే మేము అనేక పాత్రలు పోషించడం. ఒక్క పాత్ర అనేముంది, ప్రతి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు ధర్నాలలో పాల్గొనడం, సమ్మెలలో పాల్గొనడం, సకల జనుల సమ్మె కానీ ప్రతి ఉద్యమంలో పాల్గొన్నాం మేడం. ప్రతి దాంట్లో పాల్గొని జనాన్ని మోటివేషన్ చేసి తెలంగాణ కోసం అన్ని విధాల పోరాటాలు చేసినాం. ఓకే సార్, మీ మీద ఉద్యమ కేసులు ఏమన్నా ఉన్నాయా? మా మీద ఉద్యమ కేసులు ఉండేవి, అన్నీ కూడా ఇప్పుడు కొట్టుడు పోయినాయి. ఇప్పుడు అన్ని కొట్టుడు పోయినాయి. ఓకే సార్, ఉద్యమకారుడుగా మీకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? న్యాయం అంటూ కాడికి అంతు లేదు కదా. న్యాయం అంటూ కరెక్ట్గా ఇది జరిగిందని మనం ఏం చెప్పలేము. కాకపోతే పార్టీగా పనిచేసుకుంటూ వచ్చినాం ఇంతకాలం. ఉద్యమం చేసినాం. అదే ఉద్యమం నుంచి మళ్ళీ కూడా బంగారు తెలంగాణ కావాలంటే ఆ బంగారు తెలంగాణ కోసమే పనిచేసుకుంటూ వచ్చినాం. ఓకే సార్, ఒక ఉద్యమకారుడుగా లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పుకుంటారా? చెప్పుకునేది ఏముంది మేడం, మేము ఉద్యమకారులుగా ఉండి చాలా కష్టపడ్డాం, తిరిగి ఖర్చులు కూడా పెట్టుకున్నాం. ఖర్చులు పెట్టుకొని అన్ని విధాలు నష్టపోయినా ఇప్పుడు ఎవరికి చెప్పుకున్నా ఎవరు మాత్రం దాన్ని బుడుపుతారు? ఎవరు బుడపలేరుగా. ఒకటేంటంటే కొంతకాలం అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న అది కార్యకర్తలకైతే న్యాయం న్యాయం ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు కాదు, వీళ్ళు కాదు, ఎవరు వచ్చినా కూడా ముందు చేసే పరిస్థితులు ఉండదు. పదవులు అనేవి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరైతే పెద్ద లీడర్లు ఉన్నారో వాళ్ళకే తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళకే సరిపోయినాయి. కానీ ఇతరులకు ఉద్యమకారులకు అయితే పదవులు ఇచ్చిన దాఖలాలు మాత్రం ఈ కురివి మండలం కాదు, ఎక్కడ కూడా లేవు. ఈ మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు, ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరగలే. ఇప్పుడు పదవులు ఉన్నాయి, సత్యవతి వచ్చింది, సత్యవతి మంత్రిని చేసినారు. ఆ మంత్రి పదవి ఇచ్చిన ఆమె ఊళ్ళోనే ఆమె కానేటోళ్ళు లేరు. అటువంటి పెద్ద మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళ ఊళ్ళల్లో కూడా ఇలా మెజార్టీ రాలేదు. గతంలో 2 సర్పంచులు ఎంపీటీసీలు ఓడిపోయినారు. వాళ్ళు ఎంపీటీసీలు కూడా ఒక మంత్రి ఊళ్ళే ఎంపీటీసీ ఓడిపోవడం అంటే అది చెప్పుకోదగ్గ విషయం కాదు. ఒకసారి ఎమ్మెల్యే చేసింది. ఇట్లా చేసి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊళ్ళల్లో కూడా ఎంపీటీసీలు ఓడిపోవడం అంటే అది ఎంతవరకు కరెక్టు కాదు కదా. అది సరైన వాళ్ళకి అలా పదవి, సరైన వాళ్ళకు పదవులు దక్కకపోవడం కూడా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇప్పుడు ఎవరు పూడ్చాలన్నా పూడ్చలేరు, చేయలేరు. సార్ యాక్చువల్లీ ఒక క్వశ్చన్ సార్, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా సార్, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీరేమన్నా ఆశిస్తున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేమేం ఆశిస్తాం? మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేమేం ఆశించలేదు. ఉద్యమాల కోసం పనిచేసిన వాళ్ళం, అప్పుడే ఆశించలేదు. ఇప్పుడు ఆశిస్తే మాకు ఎవరు న్యాయం చేస్తారు? మా ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసినాక వాళ్ళు మాకేమి చేయలేరు. మేము ఆశించడం కూడా కరెక్ట్ కాదు. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలకైనా మరియు దేవుని కార్యక్రమాలకైనా సరే మా యొక్క జానీ సన్నాయి మేళాన్ని సంప్రదించండి. మేము మా యొక్క 25 మంది బృందంతో విత్ నీట్ డ్రెస్ కోడ్తో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రోగ్రామ్ చేస్తాము. అడ్రస్ వచ్చేసి మహబూబాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న వారికి కాల్ చేయండి.